ఈ మధ్య ఢిల్లీలో కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాదం. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలీదు, ఊరికే పక్క వాళ్ళని సతాయించడం. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలీదు, ఊరికే అవతల వారిని చంపేయడం. సతాయించడం వరకు ఓకే భరించవచ్చు, బట్ ఈ చంపేయడం ఏంటో నాకు అస్సలు అర్థం కాదండి. ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాను. నిజానికి ఇది చాలా వరస్ట్ థింగ్ ఆఫ్ ది వరస్ట్ థింగ్. ఎందుకంటే ఒక మనిషి చావును వీళ్ళు ఎందుకు కోరుకుంటారో నాకు అర్థమే కాని పరిస్థితి ఇది. అసలు వీళ్ళ మూర్ఖత్వానికి లిమిటేషన్ ఏంటో నాకేం అర్థమే కాదండి. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. కానీ ఇదంతా కూడా నెగిటివిటీ. ఎక్కడ నెగిటివిటీ? వాళ్ళ హృదయాల్లో చేరుకునే నెగిటివిటీ. ఎక్కడి నుంచి చేరుకుంటుంది? అట్లాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురైన వ్యక్తి వీళ్ళ హృదయాల్లోకి చొప్పిస్తూ ఆ నెగిటివిటీని పెంచుకుంటూ 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 ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకునే స్థితికి ఆ నెగిటివిటీ, ఆ ద్వేషము, ఆ పగ, ఆ ప్రతీకారం ఇవన్నీ కూడా పెంచుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని 3 లెవెల్స్ లో మనము నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఒకటి, శత్రువు కంటే మనం బలంగా ఉండడం. అది మోడీ గారు ఎప్పుడు చేస్తున్నారు. శత్రువు కంటే బలంగా ఉంటూ ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు ఆ తీవ్రవాదుల్ని, ఉగ్రవాదులందరినీ కూడా పట్టుకుని వారిని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వీళ్ళైతే మట్టు పెడుతూ ముందుకు సాగుతున్నారు. అది అన్ని లెవెల్స్ లో జరుగుతూ ఉంది. భారతదేశంలో ఇప్పుడు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు పార్లమెంట్ పైనే దాడి చేసిన దరిద్రపు మనుషులు వీళ్ళు అనమాట. సో అంత భారతదేశ మకుటం అనమాట పార్లమెంట్ అనేది. అట్లాంటి దాన్నే వీళ్ళు అటాక్ చేశారు. ఇప్పుడు మెల్లగా సైనికుల్ని చంపుతున్నారు, సామాన్య మనుషుల్ని చంపుతున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటో అర్థం కాదు. సో దీనికందరికీ నిఘా వర్గాల్ని బాగా యాక్టివ్గా ఉంచడం, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా, నిఘా వర్గాల ద్వారా మంచిగా యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ ఒక మాట అయితే. రెండో లెవెల్ అవేర్నెస్ తీసుకురావడం. సో అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజల్లో ఈ తీవ్రవాదం పట్ల ఇట్లాంటి మూవ్మెంట్స్ ఉన్న వారిని వెంటనే గమనించి ప్రజల్లోకి తీసుకురావడం. ప్లస్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తీసుకొచ్చేటట్టు ప్రభుత్వం చర్యలన్నీ తీసుకోవాలి. ఆ నెగిటివ్ ఎక్కడైతే వాళ్ళ హృదయాలకు నింపబడుతుందో అట్లాంటి వాటి సెంటర్స్ అన్నిటి కూడా వెంటనే మూసివేయాలని చెప్పి చర్యలు తీసుకుంటూ అట్లాంటి వాటిని నివారించాలని చెప్పి చర్యలు తీసుకోవడం రెండో మార్గం. మూడో మార్గం, ఇట్లాంటి వాళ్ళని పసిగట్టలేం, వెంటాడలేం, వెతికి పట్టలేం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి దీంట్లోనే ఉంటారు. సో ఒక ఆహా పార్టీ అధ్యక్షుడిగా నేను మెడిటేషన్ అయితే ప్రమోట్ చేస్తున్నాను. మనం చేసే మెడిటేషన్ డెఫినెట్ గా ఒక మంచి వైబ్రేషన్ మన చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేస్తుంది. ముఖ్యంగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తుంది. ప్లస్ తీవ్రవాదాన్ని కూడా తగ్గించడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనుషుల్లో ఉన్న నెగిటివిటీ తొలగించడానికి ఇదైతే డెఫినెట్ గా హెల్ప్ చేసింది. అందువల్ల మా గురువు గారు సూచించినటువంటి యూనివర్సల్ ప్రేయర్ ఏదైతే ఉందో ఆ యూనివర్సల్ ప్రేయర్ అందరూ కూడా యాక్టివ్ గా, సామాన్యులే బలైపోతున్నారు కాబట్టి సామాన్యులే ఈ యూనివర్సల్ ప్రేయర్ అనేది చెప్తారు. అది కూడా చేయడానికి ప్రయత్నం. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నా సోదర సోదరిమణులు, అందరి హృదయాల్లో ప్రేమ భక్తి నిండుకుంటున్నాయి. నిజమైన విశ్వాసం అందరిలో పెంపొందుతుంది అని చెప్పేసి వారిలో చేరుకుంటున్న ఒక నెగిటివ్ వైబ్రేషన్ తొలగించడానికి ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం భౌతికపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వారి మీద వారికంటే మన శక్తి బలంగా ఉండేటట్టు వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వాళ్ళు చేసే దరిద్ర పనులన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కౌంటర్ చేయగలగాలి. ఈ 3 లెవెల్స్ లో మనము నివారణ చర్యలు తీసుకోవచ్చు. సో మోడీ గారికి ఆహా పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ తీవ్రవాదాన్ని, నేనైతే ఆ పార్టీ సభ్యులందరం ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఇది